అని ఆశ్చర్యకారణం పిల్లలు జరిగి ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఆయన పిల్లలు చేసిన కార్యాలలో కొన్ని విషయాలు పిల్లలు ఇక్కడ మనం ఆయన చేసిన బోధనలు పిల్లలు ఆయన చేసిన పిల్లలు ప్రయాణాల్లో కొన్ని ఒక విషయాన్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లల ఏమనంటే ఆయన బెత్పకి బేతని అనబడిన పిల్లలేమిటి గ్రామానికి పిల్లలు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఒక పిల్లల కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో పిల్లలు 3 వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, 3 వ్యక్తి, 2 స్త్రీలు, ఒక పిల్లలేమిటి పురుషుడు. వారు పిల్లలేమిటి ఒక తల్లికి పుట్టిన సహోదరులు ఏమిటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మార్తా మరియా వారి సహోదరుడైన లాజరు. అయితే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. లేఖనం చెప్తూ ఉంది, పిల్లల లేఖన ప్రకారం మనం చూసినట్టయితే ఈ లోకంలో యేసు ప్రభువు అనగా దేవదేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రేమించిన కుటుంబంగా పిల్లల కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబం యేసు చేత ప్రేమించబడిన కుటుంబం, యేసు చేత ప్రేమించబడిన కుటుంబం అనేది స్పష్టంగా పిల్లల లేఖనం చెప్తా ఉంది. ప్రజలు కూడా దాన్ని ఒప్పుకున్నారు. యేసు ప్రభువారు వారంతగా పిల్లలండి వారిని ప్రేమించాడు. పిల్లల వారి యొక్క ప్రధాన స్థితి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా ఏమండి, పిల్లలు ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లల లేఖనంలో చెప్పబడుతున్న రీతిగా ఈ మరియా మార్తా అనబడిన పిల్లలేమండి ఈ యొక్క సహోదరులు ఉన్న పిల్లల ఇంటికి యేసు ప్రభువు వారు వెళ్ళగానే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇలా మార్తా యేసు ప్రభువు వారిని చేర్చుకుంది. వారి ఇంట్లోకి ఏం చేసింది చెప్పండి? ఆమె చేర్చుకుని తన ఇంటను చేర్చుకునేను, ఆయనను తన ఇంట చేర్చుకునని మాట ఇక్కడ రాయబడుతుంది. ఇంటిలో పిల్లలను చేర్చుకుంది. అయితే మరి అయితే ఏం చేస్తుందంటే ఆయన కూర్చుని బోధన చేస్తున్న సమయంలో ఆ పదాల దగ్గర కూర్చుని ఇక ఏ పని చేయకుండా చక్కగా మాటలు వింటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటలు వింటూ ఉందో ఆమె జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ సమయంలో జరిగింది ఏంటంటే ఏమండి, మాట అనేక పని పాటలు పెట్టుకుని విసిగిపోతూ ఒంటరి ఎక్కువైపోయి తన ఒక్కటి చేయటానికి ఆమె ఏం చేస్తుంది చెప్పండి? విసిగిపోయి పిల్లరా ఆమె ఇక చివరికి వచ్చేసరికి యేసు ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయట నీకు చింత లేదా? నేను ఒంటరిగా పనిచేయట నీకు చింత లేదా? ఇవాళ నా సహోదరిని నాకు సాయం చేయడానికి ఆమె వెళ్ళమని చెప్పమని దేవుని బిడ్డలారా ఏమండి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి యేసు ప్రభువారిని పిల్లలు ఏమండి ఇలా ఆమె ప్రశ్నిస్తుంది. చదవండి అక్కడ ఉన్న మాట. లేదండి, మాట విస్తారమైన పని పెట్టుకుంటా చెప్తా. తొందరపడి ఆయన ఎదురు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. దేవునికి స్తోత్రం కలుగు. నేను ఒంటరిగా విడవబడి నేను పని మాటల్లో ఉంటున్నాను, నా సహోదరు నాకు సాయం చేయమని చెప్పవా అని అడిగాడు. అని అడిగింది ఆమె వెళ్ళి, ప్రభువా దానికి ప్రభు నా పిల్లల మాట చూడండి. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగు. పిల్లల ప్రభు చెప్పిన మాట, మరియా మార్తా నువ్వు అనేకమైన పరిపాటలు పెట్టుకుని ఏం చేస్తున్నావు? తొందరపడుచున్నావు. అనేకమైన పరిపాటలు పెట్టుకుని తొందరపడుచున్నావు. ఇదిగో ఇక్కడ మరియా మాత్రం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది కనుక అది ఆమె యుద్ధ నుంచి తీసివేయబడదు. జాగ్రత్త అందరూ దేవునికి హల్లెలూయా. జాగ్రత్త. 3 విషయాలు పిల్లలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. పిల్లలండి మార్తా నువ్వు అనేకమైన పరిపాలన పెట్టుకున్నా, అందుకే విసిగిపోతూ ఉన్నా. మొదటి విషయం. రెండవది వచ్చినప్పుడు మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. దేవుని బిడ్డలను ఆలోచించు. 3 విషయం, అది ఆమె యుద్ధం నుంచి తీసివేయబడదు. 3 పిల్లల విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. 2 స్థాయికి స్తోత్రం. దేవుని సంఘ మన దేవుని బిడ్డలారా ఈ 3 విషయాలు పిల్లరా మన జీవితాల్లో మనం మర్చిపోకూడదండి. ఒకటి పిల్లరా మరియా మార్తా నువ్వు అనేక విస్తారమైన పరిపాటలు పెట్టుకున్నావు, అందుకే విసిగిపోయా. ఎంతవరకు విసిగిపోయింది? ప్రభువారికి బోధిస్తుంది. బోధించడానికి వచ్చిన బోధకుడికి ఏం చేసింది చెప్పండి? తిరిగి పిల్లరా ఆమె బోధించడం ప్రారంభించింది. ఆయనకేమీ తెలియని వాడని చేసి పిల్లలు ఆలోచిస్తారు. మరి ఏమీ తెలియని వాడిని ఇంట్లో నువ్వు ఎలా చేర్చుకున్నావు మార్తా అని అడిగితే ఆమె సమాధానం చెప్పగలుగుతుందండి? లేదండి. జాగ్రత్తగా ఆలోచించే. ఏమీ తెలియని వాడిని నువ్వు ఎలా ఇంట్లో చేర్చుకున్నా
అంత తెలియని వాడికి, అంత వివేకం లేని వాడు నీకు బోధకుడు ఎలాగవుతాడు? నీ ఇంటికి పెద్ద మనిషి ఎలాగవుతాడు? మనం ఎందుకు చేర్చుకున్నాం పిల్లరా? పిల్లరేమండి, ఆయన చిన్న చూపుతో చేర్చుకోలేదు. ఆయన చాలా గొప్పవాడనే తలంచి మార్త చేర్చుకుంది కానీ ఆమె ఇక్కడ తొందరపడుతుంది. ఎందుకు తొందరపడుతుంది అయ్యానంటే, ఆమె చేసిన పని ఏంటంటే, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె అక్కడ చేయాల్సిన పని ఆమె చేసి విస్తారమైన పని పాటలు పెట్టుకుంటాడు. ఏం చేసిందండి? ఆమె విస్తారమైన పని పాటలు పిల్లలను పెట్టుకుంది. చేయాల్సిన పని విడిచిపెట్టేసిందండి. విస్తారమైన పనులు పెట్టేసుకుందండి. కాబట్టి ఆమె ఏమైపోతుంది? విసిగిపోతూ ఉంది. ఆమె ఏం చేస్తుందండి? విసిగిపోతూ ఉంది. ఈ విషయాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ లోకంలో దేవుడిని సృజించి నీకు ఏ పని అయితే ఏర్పాటు చేశారో ఆ పనులు నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. అనేకులకు నెమ్మదిని ఇస్తావు. సమాజాన్ని పిల్లలు నెమ్మదిగా ఉంచుతావు. నువ్వు అనేక పనులు పెట్టుకున్నావంటే నీలో నీవు గెలిపించేస్తావు. నీవు గెలిపించడమే కాకుండా దేవుడు ఇట్లా ఆలోచన అనేకులు గెలిపి పనిచేస్తావు. నీ వల్ల అనేక మంది పాడైపోతూ ఉంటారు. లేకపోతే ఆలోచన చేయి. ఈ యొక్క నగ్న సత్యాన్ని మన జీవితాల్లో మొట్టమొదటి మనం నేర్చుకోవాలి, మనం అంగీకరించాలి. దేవుడు ఇట్లా ఆలోచన చేయి. లోకంలో చూడండి, డబ్బులున్న వారిని పిల్లలు ఏం చేస్తారు? దగ్గర చేయొచ్చు. వ్యాపారాలు గట్రా రానిచ్చే వారిని దగ్గర చేయొచ్చు. వ్యాపారాలు గట్రా పాడైపోతున్న వాళ్ళని వీళ్ళు దూరంగా పెట్టేస్తుంటారు. ఏమండి? ఎందుకంటే పాడైపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఇతరుల పాడు చేసేస్తుంటారు. చూడండి, ఒకరు వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, ఇతరులు కూడా వ్యభిచారం మూలకు రాగుతారు. వాళ్ళు దూరంగా ఉంచారు. వాళ్ళు దొంగలు అనుకోండి, వాళ్ళు దూరంగా పిల్లలు మనుషులు, ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసి ఇతరుల్ని పాడు చేసేస్తారు, దొంగలుగా మారుస్తారు. ఇలాగ సమాజంలో పిల్లల అనేక రకాలుగా వారి పరిస్థితులు పిల్లలు సరి లేనప్పుడు పిల్లల సమాజాన్ని ఏం చేస్తారు? వారికి దూరంగా ఉంచమంటారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. కనుక ఆ పరిస్థితులు అలాగ మారిపోవడానికి గల కారణం ఏంటి? ఈ పరిస్థితి ఇలాగ మారిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. వారు ఒక పనిపాట అంటే దేవుడు ఏర్పరిచిన ఆ పని మీద మనసు ఉంచక అనేకమైన వాటి మీద ఏం చేస్తున్నారు చెప్పండి? వారు మనసు ఉంచుతున్నారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. 2 స్థలాలకే స్తోత్రం. భూమి మీద దేవుడిని సూచించినప్పుడు దేని మీద ఏ పని నీకు అప్పగించాడు దేవుని బిడ్డ, దాని మీద నేను ఏం చేయాలి చెప్పండి? మనసు ఉంచాలి. దాని మీదే మనం ఏం చేయాలి చెప్పండి? మనసు ఉంచాలి. దాని మీదే మనం మనసు ఉంచాలి తప్ప రెండవ దాని మీద మనం పిల్లలు మాత్రం కూడా మనసు పెట్టకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. లేఖనంలో మనం చూసినప్పుడు పిల్లల ఎలీషా పడిన దైవజనుడిని పిల్లల దేవుడు ప్రవక్తగా వాడుకోవడానికి ఏలియా గారి ద్వారా అభిషేకింపచేశారు. ఆ అభిషేకించబడిన పిల్లరా ఎవరి ఆ ఎలీషా గారు పిల్లరా ఆస్తంతా విడిచిపెట్టి బయటకు వచ్చారు. ఏం చేశాడండి? ఆస్తంతా విడిచిపెట్టి బయటకు వచ్చారు. ఎప్పుడు ఆస్తి వైపు చూడలేదు, దేవుని వైపు చూశారు. నయమానని ఆయన వచ్చి స్వస్థ పొంది విస్తారమైన కానుకిస్తుంటే ఆ కానుక వైపు చూడలేదు. ఎందుకంటే అలాంటి ఆస్తి ఆయన విడిచిపెట్టి వచ్చేసాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఏం చేశారండి? అలాంటి ఆస్తి విడిచిపెట్టి వచ్చేసాడు. దేవుని వీటిలో ఆలోచన అన్ని కలిగిన వారు ఎలా ఉంటారు చెప్పండి? అనుగుమని ఉంటారు. ఏమీ లేని వారు ఎగిరిగిరి పడతారు. దేవుని వీటిలో ఆలోచన చేయండి పిల్లరా. ఒకసారి ఒక వివాహ కార్యక్రమం జరుగుతుందట చర్చిలో. దేవుని వీటిలో ఆలోచన చేయండి. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ చర్చిలో పిల్లల మీటింగ్ జరుగుతున్నాయటండి. ఒక ఆయన పిల్లల మీటింగ్స్లోకి వచ్చి పిల్లలండి పిల్లలందరూ భోజనం చేసేసి వెళ్ళిపోతుంటే ఆకులు తీసి బయట పడేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడండి? ఆకులు తీసి బయట పడేస్తున్నాడు. 3 రోజులు అలాగే పిల్లలు ఆయన చేస్తున్నాడటండి. అక్కడ పిల్లలేమండి వాక్యం చెప్పడానికి దైవజనుడు చూశాడటండి. పిల్లల ఆఖరి రోజున పిల్లలండి ఆ యొక్క కూటాలు ముగించబడినప్పుడు ఆయన తీసుకొచ్చి అయ్యగారు వీరి కోసం మీరు ప్రార్థన చేయండి అని చేశారు. అంటే వీరితో మీకు తెలుసా అండి అని అడిగారు. తెలుసు, 3 రోజుల నుంచి చూస్తున్నాను. ఆకులు ఎత్తుతున్నాడు కదా. ఈయన ఏం చేస్తున్నాడు? తినేసిన విస్తరాకులు ఎత్తుతున్నాడు కదా. అయ్యా మీరు విస్తరాకులు ఎత్తడమే చూస్తున్నారు, కానీ ఈయన ఒక యమ్మారుడు. దేవునికి స్తోత్రం కదా. ఇదేంటి? యమ్మారు 3 రోజులు సెలవు పెట్టుకుని విస్తరాలు తీస్తా ఉన్నాడు. ఈయన ఈ కూటానికి ఈ ఖర్చు అంతా అయిందేనండి. వచ్చింది మీకు అందరికీ ఆయన నియమించారు. ఆ డబ్బులు ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ 8 ఆయన ఇస్తున్నాడు.
నేను సంఘం నుంచి వచ్చిన డబ్బంతా కూడా నా ఇంట్లోనే ఉంది, అది 5 పైసలు ఖర్చు పెట్టినట్టు లేదు, ఆయనే ఇదంతా ఖర్చు పెట్టుకున్నారయ్యా అనేది చెప్తాను. దేవుడు కూడా ఆశ్చర్యపోయాడు. సో ఇన్ని ఉన్నాడు, ఇంత తగ్గించుకొని అన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అనేది మనకి ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎగిరిగిరి పడుతూ ఉంటారు. దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి పిల్లరా. మనం పిల్లల సరిహద్దులు దాటకుండా ఉండాలి అంటే దేవుడు మనకు నియమించిన స్థానంలో, ఎందులోనండి? దేవుడు మనకు నియమించిన స్థానం. చూడండి, నయమాన్ వచ్చి పిల్లలు కానికిస్తుంటే వీళ్ళు తీసుకోవడానికి ఆయన ఇష్టపడరు, కానీ గెహాజీ దాని మీద మనసుపడి పిల్లలు ఆయన తీరు మనకు తెలుసు. దయచేండు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు కూడా ఇదే కదా ఈ పని చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దేవుని సంఘం దేవుడు వెళ్ళాలి అర్థం వెనకాల పరిగెత్తుకు వెళ్ళాడు. వెళ్తే వెనక్కి పిల్లలండి నయమాను తిరిగి చూసేసరికి పనికి వస్తుంటే రథాలు ఆపాడు. ఆపి పిల్లలండి దిగి పిల్లలు ఏంటి ఎత్తుకొస్తున్నారని చేశారు. ఇలా ఇప్పుడే మన్యం నుండి ఇద్దరు రాజులు వచ్చారు. మా ఇద్దరికి ఇవ్వడానికి ఏం లేదు, 2 దుస్తులు వస్త్రాలు ఇవ్వండి. ఇంత ఇవ్వండి అంతే అంటే, అయ్యా 2 మనుషులు మోగిపాటి వరకు పంపిస్తాను, మీకు సమ్మతమేనా అని అడిగారు. ఓకే అని చేసి 2 మనుషులు మోగిపాటి వరకు పిల్లలండి వెండిని బంగారాన్ని నగలని పిల్లలన్నీ కూడా అన్ని తీసుకుని పిల్లలండి లోపల పెట్టేసుకుని వాళ్ళ సేవించి పంపించేశారు. దేవుని బిడ్డలను ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఎరగనట్టుగా వచ్చి దేవుని బిడ్డ దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. ఎవరు? గెహాజీ. నిలబడితే అప్పుడు దైవజనుడు అడిగారు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావని అడిగారు. అడిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నాను, ఏం చేయలేదు, ఎక్కడికంటే ఎక్కడే ఉన్నానని చేశాను. ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉన్నానంటే దానికి పిల్లరా ఎలీషా గారు, ఇదిగో ఆ మనుషుడు రథం దిగి నిన్ను ఎదుర్కొంటున్నప్పుడు నా మనసు నీతో పాటు ఉండలేదా? ఆ మనుషుడు రథం దిగి నిన్ను ఎదుర్కొంటూ ఉంటే నా మనసు నీతో పాటు ఉండలేదా అన్నాడు రాజు. పిల్లరా మరో మాట మాట్లాడలేకపోయాడు. పిల్లలు ఒకటే అన్నాడు, ద్రాక్ష తోటలు, ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది సమయమా? ఆయన ఏర్పరిచింది ఏదైతే ఉందో ఆ పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. రెండవ పని మాత్రం కూడా చేయకూడదండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందరూ దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని సంగమా దేవుడు ఆయన ఇస్తేనే నీకు కలుగుతాయి. ఆయన ఇవ్వకుండా ఏది కలగదు. ఆయన ఇవ్వకుండా ఆయన చెప్పని పని నువ్వు చేస్తే దానివల్ల పిల్లలేమిటి అశాంతిమయమైపోతుంది నీ జీవితం. ఆయన నియమించిన పని నువ్వు చేస్తే పిల్లలేమిటి నీ జీవితం అశాంతమయమైపోతుంది. దేవుడు నీకు ఏర్పరిచిన బంధంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రంగా. ఆ బంధాన్ని విడిచిపెట్టి అక్రమ సంబంధాలను పెట్టుకుంటే నీ జీవితం పిల్లలేమిటి అశాంతిమయమైపోతుంది, నెమ్మది లేకుండా పోతుంది. దేవుడు బిడ్డ నీవు పిల్లలను గర్వించినట్టుమే కాకుండా అందరినీ గర్వింపచేస్తాం. అందరం దేవునికి స్తోత్రం. 2 సార్లు చేస్తాం. కాబట్టి నీవు పాడైపోయిందే కాకుండా అందరినీ పాడు చేసేస్తావు. చూడండి, మార్త తాను చెడిపోయిందే కాకుండా తాను గలిబిలి చెందిందే కాకుండా ఇక్కడ అంతటినీ గలిబిలి పరచడానికి మరియను గలిబిలి పరచడానికి ఆమె చూస్తూ ఉంది. కనుక దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఆయన నీకు అప్పచెప్పిన పనిలో దాన్ని సక్రమంగా చేయి. నీకు అప్పచెప్పిన ప్రియులండి పిల్లల విషయమే కాదు, నీకు అప్పచెప్పిన ప్రియులండి భార్య లేక భర్త విషయమే కానివ్వండి, నీకు అప్పచెప్పబడిన ఇంటి విషయమే కానివ్వండి, నమ్మకంగా పిల్లగా ఆ పని లక్ష్యం చేసి కాని పనులు చేపట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా జరిగితే నెమ్మది లేకుండా పోతావు. అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ఆయన బాధ్యుడు కాదు. నేను చెప్పండి, దానికి ఆయన బాధ్యుడు కాదు. దానికి ఆయన బాధ్యుడు కాదు. నీకు అప్పచెప్పబడిన దాంట్లో నమ్మకంగా ఉండు. నీకు అప్పచెప్పబడిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ఏ పని అప్పచెప్పడాలి, రెండో పని నువ్వు పట్టించుకో. రెండో పని వైపు నువ్వు వెళ్ళదు, రెండో విషయం వైపు నువ్వు వెళ్ళదు. వెళ్ళావా నువ్వు గలిబిలి చెందుతావు, ఇతరులు గలిబిలి పనిచేస్తావు. నీ పని కాని దాని వైపు నువ్వు చూడదు. నీకు అప్పచెప్పబడదు. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ఇవ్వని దాని వైపు నువ్వు చూడద్దు. నీవు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే నేను ఇంకా ఎంతవరకు తీసుకెళ్లాలో నీ దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన చేలో నువ్వు నమ్మకంగా పనిచేసు. నీకు ఇచ్చిన చేలో నువ్వు నమ్మకంగా పనిచేసు. దేవుడు అప్పుడు ఏమిటి ఇక విస్తారమైన చేనుకి దేవుడి పిల్లలు అనుగ్రహిస్తాడు. అంతేగాని చేను పిల్లలు దాన్ని సరిగా చూసుకోకుండా ఉన్నదాన్ని పాడు చేసేస్తూ
నిర్లక్ష్యంగా ఉంటూ సరైన పంట రావడానికి పిల్లలేమండి తగిన ప్రయత్నాలు చేయకుండా పిల్లలను దాని విషయంలో చేయాల్సిన కూడా సరిగా చేయకుండా ఇంకా విస్తారమైన నాకు కావాలను ఆశపడి పిల్లలు ఏదో చేయాలనుకుంటే ఇప్పుడు దానివల్ల ఏమైపోతాం? నష్టమే కానీ కష్టమే కానీ ఫలితాన్ని వచ్చి దేవునికి స్తోత్రం కలిగి రెండు స్థాయికి హల్లెలూయా. లేఖనంలో ఉంది పిల్ల పరుని భార్యను ముట్టువాడు నశించిపోతాడనేది దేవుడు నీకు అప్పు చెప్పబడిన మరొక తప్ప పిల్లలేండి. రెండో వారం పిల్లలేండి. పురుషుడే కానీ స్త్రీయే కానీ చూడటానికి వీలు నీ అప్పచెప్పబడిన పిల్లలను తీర్చిదిద్దు. వారి పిల్లలు ఉత్తములుగా పిల్లలు దైవ చిత్తానుసారం తీర్చిదిద్దడానికి వారి మీదేమో గురిపెట్ట. దేవునికి స్తోత్రం. అంతేగాని టీవీల మీద లేదా పిల్లలు అనవసరమైన వాటి మీద నువ్వు మనసు పెట్టడం పిల్లలు నీకేమాత్రం కూడా మంచిది కాదు. దానివల్ల నువ్వు గర్భిలు చెందుతావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రంగా దేవుని పిల్లల అసహ్యమైన కార్యమైనది. అది దేవునికి పిల్లల ఆ దేవుని యొక్క విరోధమైన కార్యమైనది. పిల్లల మాట చేసిన పని ప్రభు వారికి అంటున్నారు, మా విస్తారమైన పనులు పెట్టేసుకున్నాం. అందుకే ఎక్కడికి వెళ్ళింది? దేవుడి మీద తిరుగుబాటును తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళిందంటే అతను దేవుడి మీద తిరుగుబాటు. ఎవరికి లోపడాలో ఎవరికి భయపడాలో వారికి భయపడడం లేదు, వారికి లోపడడం లేదు. వారి మీదనే దేవుడి మీద తిరుగుబాటు. నీకు చింత లేదా? ఎంత ప్రశ్న వేశాడు. ఎంత ప్రశ్న వేసిందండి? నీకు చింత లేదా? నీకు చింత లేదు. ఎవరికి చింత లేదు? నాకు చింత ఉంది. ఎందుకంటే అనవసరమైన దానికి వెళ్ళిపోతున్నావు. ఇంకా నీకు నువ్వు చేయలేని పని వైపు నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు చేయగలిగిన పని, నువ్వు చేయాల్సిన పని చేయటం లేదని నిన్ను చూసి చింతించేవాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం గారు. హల్లెలూయా. రెండు స్థలానికి స్తోత్రం చేయండి. దేవుడు సిద్ధమా దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడింది, మరియ ఏం చేసిందటండి? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందటండి. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. ఏం చేయబడదండి? నువ్వు ఏర్పరచుకున్నది యుద్ధ నుంచి తీసివేయబడదు. నువ్వు ఏర్పరచుకున్నది యుద్ధ నుంచి తీసివేయబడదు. నువ్వు పిల్లలేమండి, పిల్లలు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటున్నావా? ఏమండి, కాని దాన్ని నువ్వు ఏర్పరచుకుంటున్నావా? ఉత్తమమైన దాన్ని నువ్వు ఏర్పరచుకుంటే అది నీ యుద్ధం నుండి తీసివేయబడదు. ఇది నాకు సత్యం. దేవునికి స్తోత్రం కలుగుతా. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని ఏర్పరచుకోవాలండి? దేవుని సన్నిధిలో పిల్లరా మన వాక్యం ఇదే. ఎందుకంటే ఆ ఉత్తమమైనది, ఆ శ్రేష్టమైనది ఏదైతే ఉన్నదో దాన్ని ఏర్పరచుకోవడానికి పిల్లరా, భక్తులు పిల్లరా సరిగా నడవకపోవటం వల్ల ఎంత కీడు పొందారు, సరిగా నడవటం వల్ల ఎంత మేలు పొందారు. ఈ మాటలన్నీ మనం చూస్తున్నాం. ఎన్ని మనం వింటున్నాం. దావీదు దేవుడు పిలువబడ్డాడు, పిల్ల గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. సౌలు దేవుడు మెచ్చబడ్డాడు, గొప్పగా శపించబడ్డాడు. ఎన్ని మనం ఎందుకు వింటున్నాం? దేనికోసం? కుకిట పురాణాలు కాదు, విదేశే కాదు. నా జీవితానికి నా సౌలు జీవితం వల్లే ఉండకూడదు, నా జీవితం గహాజీ జీవితం వల్లే ఉండకూడదు, నా జీవితం సంశోధ జీవితం వల్లే ఉండకూడదు అనే ఒక తీర్మానం చేసుకుని నా జీవితం ఎలా ఉండాలి? ఉన్నతమైన పిల్లలు జీవితంగా ఉత్తమమైన దాన్ని అనుకున్న పిల్లల జీవితంగా నా జీవితం ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది ఖ్యాతిగలదో దాన్ని తెలుసుకుని దాన్ని పిల్లలు విచారించి దానినే మనం ఏం చేయాలంటండి? లేఖనం చెప్తా ఉందో చూడండి. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్తామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాలకు రాసిన పత్రిక వచనం చెప్పండి. 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుంటారో, అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రెండోసారి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, లేఖనం చెప్తా ఉంది, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినేడా
ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలి? వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వాటి మీద మీరు ధ్యానం ఉంచుకున్నప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రంగా. మార్త ఇంటిలోకి చేర్చుకుంది. ఏం చేసిందండి? మార్త ఇంటిలో ఇంటిలో యేసును పిల్లలు చేర్చుకుంటే కాదు, మరియా పిల్లలు మన హృదయంలోకి చేర్చుకుందండి. దేవుడికి స్తోత్రంగా. ఆ ఉన్నతమైన దాన్ని పిల్లలు ఆమె ఏర్పరచుకుంది కనుక పిల్లరా ఆమెకు ఆయన ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో పిల్లరా దేవుని యొక్క తోడు మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఈ ఉన్నతమైన వాటి అయితే మనం మనసు ఉంచాలి. దేవుడికి స్తోత్రంగా. ఏది పిల్లరా ఎవరికి రాయబడుతుంది కదా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీదనే. అంతేగాని పిల్లలేండి దేవుడు బిడ్డ గుడ్డి తెచ్చుకుని పడినట్టుగా తొక్కుపోవడంగా జీవితం అంతా కూడా ఏది శ్రేష్టమైనది, ఏది విలువైనది, ఏది మంచిది, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే పిల్లలేండి మంచిగా ఉంది, ఏది చేస్తే పిల్లలు ఆశీర్వదించబడతాం, ఎలా ఉంటే మనం దీవించబడతాం, ఎలా ఉంటే మనం పిల్లలు ఆశీర్వదించబడతాం, ఏది మన కుటుంబాలకు మంచిది, ప్రతిదీ కూడా పిల్లలు ఏం చేయలేపడి వాటి మీద వాటిని తెలుసుకోవాలి, వాటి మీదే మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం గారు. హల్లెలూయా. ఏం చేయాలండి? వాటిని తెలుసుకోవాలి, వాటి మీద ఏం చేయాలి చెప్పండి? మనసు పెట్టాలి. మనసు పెట్టి వాటి కోసమే ప్రయాసపడాలి. ఇక వ్యర్థమైన వాటి ఎందుకు మనసు మాత్రం కూడా ఉండకూడదు. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం లేదు. రెండోసారి స్తోత్రం లేదు. దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచించండి. చూడండి, ఇందాక మన పిల్లల వాక్యం చూసాం యోసేపు గారి గురించి. యోసేపుకు దేవుడు పిల్లలన్నీ బయలుపరిచాడు, వాగ్దానం చేశాడు. అయితే ఆయనకి ఏదైతే దేవుడు బయలుపరిచాడో అదే విషయాలు బయటికి చెప్పాడు. ఏదైతే చెప్పాడో అది పిల్లలు దేవుడు ఆయనకి నెరవేర్చడానికి పిల్లలు ఆయన ఏం చేశాడటండి? పరిశోధించుచూ వచ్చాను. ఏం చేశాడండి? అది నువ్వు పొందుకోవడానికి దాని మీద నువ్వు మనసు దేవుడి మీద వాగ్దానం చేస్తాడు, దేవుడికి ఇస్తాడు. దాని వైపు నువ్వు మనసు ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తగిన కాలం ముందు తగిన విధంగా నీకు పిల్లల కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం గారు. కనుక నీ పిల్లల పోతీఫరు భార్య అతన్ని ప్రేరేపించినప్పుడు అటువైపు అక్కడ చూడలేదు. అన్నలు అతన్ని పిల్లలు ద్వేషించినప్పుడు వారి మీద కష్ట కట్టలేదు. పిల్లల అతని పిల్లల ఆ యొక్క ఐగుప్తీయులు నిర్లక్ష్యం చేసినప్పుడు వారి మీద అసహ్యత పెంచుకోలేదండి. ఏదేమైనా దేవుని మీద పిల్లలు అతడు భారం పెట్టాడు. ఆయనే నాకు తగిన కార్యం చేస్తాడు. స్తోత్రం విధమా. రెండోసారి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లల దేవుని సన్నిధిలో ఏది విలువైనదో, ఏది పవిత్రమైనదో, ఏది ఖ్యాతి కలదో తెలుసుకోవడానికి మనం ఎల్లప్పుడు కూడా వాక్యం వింటున్నామనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఈ వాక్యం వినేది ఎందుకంటే ఏది శ్రేష్టమైనది పిల్లలు తెలుసుకోవడానికే మనం వాక్యం వింటున్నాం. మన సంగతి మర్చిపోకూడదండి. ఏదో కథగా పిల్లలు వినేది కాదండి. అందులో ఉన్న పిల్లరా ఆ నీతి ఏమైతే ఉందో, అందులో ఉన్న పిల్లరా ఆ యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో, ఏ విధముగా ఉండటం ద్వారా దీవించబడతాము, ఏ విధంగా ఉండటం ద్వారా ఆశీర్వదించబడతాము అది తెలుసుకుని దేవుని ద్వారా ఆలోచన చేయండి. దాని మీద మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రంగా ఆ సంగతిని పిల్లలు మనం ఏం చేయాలి చెప్పండి? తెలుసుకోవాలి. అందరం దేవునికి స్తోత్రం చెబుతాము. రెండో స్థాయికి హల్లెలూయా. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు ఓసారి ఒక ఆయన మందిరంలో పిల్లలంటే గుళ్ళోకి వెళ్ళాడటండి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. గుళ్ళోకి వెళ్తే ఒక ఆయన నిలబడి గుళ్ళో పిల్లలు ఒక ఆయన నిలబడి సాక్ష్యం చెప్పారు. అయ్యా దేవుడు ఇదిగో ఫలానా ఆస్తి మధ్య ఫలానా సమస్య ఉంటే ఆ సమస్య నుంచి మనం విడిపించాడు, అందుకే కానుకిస్తున్నానని చేసి పిల్లలు పిల్లలు ఆయన కానుకిచ్చాడు. కానుకిస్తే అది విన్నాడు. ఓహో మనం ఇలాగో చేస్తే మనము కూడా ఇలా విడిపించబడతామా అని చేసి చెప్పి అతనికి పిల్లలు ఆస్తి తగాదా అవుతుంది. ఏముందండి? ఆస్తి తగాదా అవుతుంది. దేవుని బిడ్డలను ఆలోచిస్తే ఆస్తి తగాదా విషయంలో పిల్లగా ఎవరిని సమర్పించుకున్నాడటండి. ప్రభువా నువ్వు ఈ ఆస్తి తగాదా నుంచి నన్ను విడిపించినట్టయితే ఇగో నేను నీకు ఎంత పార్కిస్తాము అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అతడు పిల్లలు వడబడి చేసుకున్నాడో దేవుని బిడ్డల సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నది. పిల్లల వితిన్ 4 days 4 రోజుల్లో సమస్య పరిష్కారమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. కనుక పిల్లరా వాక్యం ఇచ్చినప్పుడు పిల్లరా ఆ వాక్యం మనం సంధిస్తూ ఉంటుంది. సాక్ష్యాలు ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యం మనం సంధిస్తుంది. ఏ సమస్యలో నుండి మనం ఎలా బయటపడతామో, బయటపడాలంటే ఏం చేస్తే బయటపడతామో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
అన్నిటికీ ఒకటే మందు అండి. కానుక అన్నిటికీ ఒకటే మందు పిల్లలు ఏమాత్రం కూడా కాదండి. కానుక ఇచ్చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడని నువ్వు ఏమాత్రం కూడా పిల్లలేమండి ఆలోచించదు. నీవు సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందేమో, నువ్వు పిల్లలేమండి పిల్లలు సరపాల్సింది ఏదైనా ఉందేమో, నువ్వు ప్రార్థనా స్థితి విడిచిపెట్టుతున్నావేమో, మళ్ళా ప్రార్థనా స్థితికి రావాలేమో, నువ్వు పవిత్రతను విడిచిపెట్టు మళ్ళా పవిత్రతకు నువ్వు రావాల్సిందేమో, నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టున్నావు మళ్ళా విశ్వాసంలోకి రావాల్సిందేమో. ఇంకా అన్నిటికీ డబ్బులు చేయడానికి సరిపోతుందని తెగులేనండి, సరిపోతుంది ఆయన దగ్గర. దేవునికి స్తోత్రం కలుగు. జాగ్రత్తగా వినాలి. మన సమస్యలకు లేనండి మనకు తెలుసు. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే వీటి నుంచి నేను బయటపడతానని పిల్లరా దేవుని సన్నిధిలో పిల్లలు మనం కనిపెట్టి ఎల్లప్పుడూ ప్రార్థనా పూర్వకంగా వాక్యం వింటూ ఉండాలి. కనిపెట్టేప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏమి మాన్యమైనదో, ఏమి ఖ్యాతి గలవో, ఏది పవిత్రమైనదో, ఇది విలువైనదో వాటిని పిల్లలు తెలుసుకుని వాటి మీద ఏం చేయాలి చెప్పండి, ధ్యాన మనస్సు ఉంచాలి. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అలాగే చూడండి పిల్లరా, ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా పిల్లలు ఈ మాటలు పిల్లలండి మనం చూస్తున్నాం. చూడండి దేవుడు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా 15వ అధ్యాయము. దేవుడు పిల్లరా ఏమండి ఇర్మియా 15:19 చదవండి. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచు, నీవు నా తట్టు తిరిగి నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె నుండువు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని అది నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 21 కూడా చదవండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. దేవుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఇందాక ఫిలిప్పులో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, అది మీరు అలాగూ చేసినట్లయితే దేవుడు మీకు ఏం చేస్తాడు, తోడై ఉంటాడు. వినండి, ఏం చేస్తాడు, తోడై ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి, ఏది మాన్యమైనవో, ఏది పిల్లలేమండి పవిత్రమైన, ఏది ఖ్యాతి గలవో వాటిని పిల్లలు తెలుసుకోవాలి. దాని మీద నేను ఏం చేయాలి, మనసు. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు, తోడై ఉంటాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల దేవుడికి స్తోత్రం కలుగునుగా. రెండోసారి స్తోత్రం గట్టిగా దేవుడికి స్తోత్రం. మందిరంలో కూర్చున్నాం కదా సరిపోతుంది అనుకుంటే సరిపోద్దండి. ఏది ఘనమైనదో ఏది నీచమైనదో, ఏమండి ఏది ఘనమైనదో ఏది నీచమైనదో. మన మందిరంలోకి ఆయన పిల్లడంటే ఉండేవాడు గతంలో. ఆయన పిల్లలు చెప్పాడు, దేవుడు వీళ్ళు ఒకసారి సాక్షి నేను ఇప్పుడు జ్ఞాపకం మా ఇంట్లో నేను ఏ సాయం చేయలేదు అసలు, ఎందుకంటే లోకమైపోతామని చేసి అంటే ఆయన ఏం చేయడటండి, ఇంట్లో ఏ సాయం చేయడటండి. ఇప్పుడు కట్టుకున్న వారికి ఇంట్లో పోకపోతే ఏం చేయాలి, భర్త ఏం చేయాలి, భార్య అంటే పని మనిషి. కన్యకుమారి గారు వింటున్నారా, వినండి. మిరియాం గారు వింటున్నారా, వినండి. దేవుడు బిడ్డలను ఆలోచించి, భర్తకు భార్య బానిస కాదు, భార్యకు భర్త బానిస కాదు. ఒకరికొకరు మాకు ఇద్దరు స్వతంత్రులే, ఇద్దరు పిల్లలు ఒకరి మీద ఒకరికి అధికారం. ఆ ఒంట్లో పోకపోతే పిల్లలంటే ఏం చేయాలి, ఒంట్లో పోకపోతే ఆమె చేయాలి. ఒకరికొకరు పిల్లలు ఆధిపత్యాన్ని పిల్లలని చలాయించడం కాదు, అధికారం అవే నేను చెప్పినట్టే జరగదు కాదు. అందరూ కలిసికట్టుగా పిల్లలండి పని చేస్తేనే పిల్లలంటే ఆ బండి ముందుకు వెళ్తుందండి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. 2 స్తోత్రం. హల్లెలూయా. బ్రతుకు బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి, 2 చక్రాలు ఉంటాయి. సంసారంలోని బండికి 2 చక్రాలు. పిల్లలు భార్య భర్త 2 పిల్లలకి
సమానంగా పిల్లలంటే లాగితేనే, సమానంగా ఉంటేనే, చక్కగా ఉంటేనే ఆ బండి పిల్లలు చక్కగా ముందుకెళ్తుంది. అబ్బే నేను ఎందుకు సాయం చేయాలి, నేను ఎందుకు చేయాలి, మూర్ఖులు అనుకునే మాటలని అందరూ దేవుడికి స్తోత్రం. చాలా మంది కూడా నీ పిల్లలు చెప్పినా నువ్వు వెనకరా. ఇక కొంతమంది గొప్పల దగ్గర వచ్చే వాళ్ళు ఏం ఆడల దగ్గరికి వెళ్ళి నీ ఆయన చెప్పినట్టు ఏంటో నువ్వు నేను చెప్తాను. మరి భర్త చెప్పినట్టు భార్య వినకపోతే మరి ఎవరు చెప్పినట్టే నాలి? శిరోమణి గారు చెప్పండి, ఎవరు చెప్పినట్టే నాలి? భర్త చెప్పినట్టే. భర్తకు పిల్లలు భార్య లోబడి ఉండమని లేఖనం చెప్తాం. దేవునికి స్తోత్రంగా. ఈ పిల్లలేంటి బ్రతుకులు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారు, వాళ్ళకి నెమ్మదొండదు, ఇతరులు నెమ్మది. కనుక పిల్లలేంటి ఆ కాపురం పాడైపోవాలి, ఆ పిల్లల కాపురం పాడైపోవాలి అని చేసుకోవాలి. ఇతరులు పాడైపోవాలి, నువ్వు పాడైపోతావు తప్ప అంతకన్నా నీకు పిల్లలు ఏమాత్రం కూడా నెమ్మది. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలను ఆలోచన చేయి. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టాలి. అందరూ దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? పిల్లలండి పిల్లల ఆ యొక్క బురదలో పంది పిల్లలు తినేసి బతికేస్తుందండి. అది ఈ పిల్లలంటే ఇంట్లో పిల్లలంటే ఎలా తినేసి బతికేస్తుంటారు. దానికి తేడా ఉందా? ఎవరండి తేడా? ఏది నీచమైంది ఏది ఘనమైన, అది నీచమైంది ఆరాధించుకో, ఇది చెయ్యాలి అని పిల్లలు ఏం చేయాలి చెప్పండి? ఆలోచన గుర్తుపట్టమని లేఖనం చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగుంటా. ఏం చేయాలండి? గుర్తుపట్ట. ఇంత చాలా మంది ఎంతకాలం ఉన్నా కానీ ఒక పిల్లలు నిదానానికి రా, ఆ కోపం ఎలాగొస్తే ఇంకా అలాగే పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా కోపం వస్తే ఇంకా అలాగే, ఈ కోపం వచ్చిందా ఇంకా ఎవరు పట్టుకోరు, నోటికి ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఎలా మాట్లాడి ఎలా ఉంటారో తెలియదు. కానీ పిల్లలు ఆలోచించాడు. ఉగ్రం మధులు లేకపోతే కానీ పిల్లలు అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో పిల్లరా ఆయన చెప్తున్నాడు, ఏవి నీచములో ఏవి ఘనమును గుర్తుపట్టలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వేం చేయాలి? ఏవి నీచమైనవో ఏవి ఘనమైనదో. ఫిలిప్పులో ఏం చెప్పాడు? ఏం చెప్పారంటే ఆయన అపొస్తలుడైన పౌలు గారు, ఏది సత్యమైనవో ఏవి పిల్లనేవండి పవిత్రమైన, ఏవి ఘనమైనవో ఏవి ఖ్యాతి గలదో వాటి మీద ధ్యానం ఉంచుకో. దేవునికి స్తోత్రం కలుగు. వాటిని ధ్యానించు. ఇక్కడ పిల్లలు ఏం చెప్తున్నాడు? ఏది నీచమైనవో ఏది ఘనమో, ఏది నీచమో ఏది ఘనమో దాన్ని పిల్లలు ఏం చేయాలి? గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కాదు. ఏం చేయాలండి? గుర్తుపట్టాలి. అన్ని ఓటి కాదు, అన్ని ఘనం కాదు. అందరం దేవునికి స్తోత్రం చెప్తామండి. రెండో స్థానంలో స్తోత్రం చెప్పి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పి. లోకంలో ఘనమైందేదో నీచమైందేదో తెలియని పరిస్థితి. ఏమండి? ఘనమైందేదో నీచమైందేదో తెలియదు. దేవుని బిడ్డలను ఆలోచించే అలాంటి దుర్పరిస్థితిని మనుషులు కలిగి ఉంటారు. కానీ పిల్లలు ఏమిటి అలాగ మనం ఉన్నామా? పిల్లలు చాలా ప్రమాదం. ఇదిగో అంటాడు, నువ్వు గుర్తుపట్టిన నీవు నా నోటి వలే ఉండు. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు గుర్తుపడితే ఎలా ఉంటావు? నా నోటి దేవుడు అంటున్నాడు, నా నోటి వలే ఉంటావా? అది అందరూ కూడా నీ వైపు తిరగాలి తప్ప నువ్వు ఇంకొకరి వైపు తిరగాల్సిన పని ఉండదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏంటండి? అందరూ పిల్లలు నీ వైపు తిరగాలి తప్ప నువ్వు ఇంకొకరి వైపు తిరగాల్సిన పని. ఎప్పుడు ఏది నీచమైనదో ఏది ఘనమైనదో నువ్వు గుర్తుపట్టినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక రెండు విషయాలు పిల్లలు, రెండు వచనాలు మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డల నచ్చింది ఏది పిల్లరా ఘనమైనదో పిల్లరా ఆ ఘనమైన దాంట్లో మరియమ్మ కూర్చొని ఉండగలుగుక పిల్లలు ఏమిటి అక్కడ ఉంది? నెమ్మది కలిగి. దేవునికి స్తోత్రం కలిగి ఆమె పక్షంగా యేసు ప్రభువు మాట్లాడుతున్నా మార్త పిల్లలు గలిగిలు పరచాలని చూస్తుంటే యేసే పిల్లలేమండి మార్త పక్షాన పిల్లలు మరియ పక్షాన ఏం చేస్తున్నాడండి? మార్తతో వాదించుచున్నాడు. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు, ఇవి నా నోటి వలే ఉంటావు. వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు కానీ ఎవడు నెగ్గలేడు. నీతో యుద్ధం చేసేవాడు నెగ్గలేరు. నీ మీదకి వచ్చేవాడు నెగ్గలేరు. నువ్వు ఎలా ఉంటావు? ఎప్పుడు నువ్వు పడగొట్టచాలని తండ్రి ప్రకారముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటామంటే మనం ఎప్పుడు పడగొట్టచాలని ఇత్తడి ప్రకారం. ఎప్పుడు నువ్వు పడగొట్టచాలని ఇత్తడి ప్రకారం భలే నీ ఉంటా. నీ కాపరాన్ని పాడు చేయాలనుకున్నా పిల్లగంటే అది పాడవు. ఎవరి నీ పిల్లలు పాడు చేయాలనుకున్నా అది పాడు. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. దేవుడికి స్తోత్రం కలిగి.
రెండోసారి పైకి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుడికి అంత బలవంతులుగా నేను ఏం చేస్తానంటున్నాడు, చేస్తానంటే ఎప్పుడు చేస్తాడైనా ఏవి నీచమైనవో ఏవి ఘనమైన అందరూ దేవునికి స్తోత్రం. రెండోసారి పైకి స్తోత్రం. చదువుకున్న భార్యకు సాయం చేస్తే పిల్లలు అది నీచం కాదండి, అది ఘనమై. చాలా మంది పిల్లలు ఏమంటారు, నువ్వేట్రా బియ్యం వేస్తున్నావు, నువ్వేట్రా పొయ్యి దగ్గర ఉన్నావు, ఎవరు పోయినా నువ్వు ఉండవేది, అది పట్టుకోవడం అది దిగి దగ్గర కూర్చోవడం కూర్చున్నాను. అది ఏ పదహీనతగా ఉండి కూర్చుందో దేవుడు వీళ్ళని ఆలోచించే కాదు. వీళ్ళందరూ పిల్లలు ఇలా అయితే సజావుగా వాళ్ళు ఏదో సాగిపోతున్నారు ఏమండి. ఆ మధ్యలో పిల్లలని చెప్పాడు, ఏదో పొల్ల పెడతాను. ఆ మధ్యలో పిల్లలని ఆ కాపురాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండోసారి వైకేస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా దేవుని ఇట్లా ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు ఎవ్వరు పడగొట్ట చాలు ఇత్తడి ప్రాకారంగా నేను నిన్ను చేస్తాను అని చేసి దేవుడు అంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఫిలిప్పులో పిల్లరా ఏముంటాయి పడితే ఆయన మనకి ఎలా ఉంటాడు, తోడుగా ఉంటాడు. తోడుగా ఉండి ఏం చేస్తాడు, ఇత్తడి ప్రాకారంగా నేను చేస్తాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అందుకే భక్తుడు అంటాడు, మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. యేసు ఉన్నది, యేసు నామములో ఉన్నది, యేసు రక్తముపై ఉన్నది, యేసు నామములో ఉన్నది. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దేవుని సంగమా దేవుని బిడ్డల ఆలోచన చేయండి. కొత్త నిబంధనలో పిల్లలు ఈ వచనము, పాత నిబంధనలో ఆ వచనం, ఈ రెండు వచనాలు పిల్లలు మన జీవితాల్లో మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. పాత నిబంధనలో ఏమండి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏవి పిల్లరా నీవు నా నోటి వలె ఉండు. ఇది పాత నిబంధనలో ప్రభు చెప్తున్న పిల్లలేండి మాట. పిల్లరా ఆయన తోడుగా ఉంటే పిల్లరా ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకులు వచ్చినా ఏమవుతారని చెప్పండి, నువ్వేమాత్రం కూడా నశింపవు, ఎవరు కూడా నిన్ను జయించలేరు అని చేసి అంటున్నాడు. ఇక్కడ పిల్లలు మనం చూసినట్టయితే ఫిలిప్పు గ్రంథంలో పిల్లలేమండి, ఫిలిప్పీయుల రాసిన పత్రికలో మనం చూసినప్పుడు మెట్టుకు సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని అండి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు స్తోత్రానికి స్తోత్రం. అప్పుడు ఆయన నీకు ఎలా ఉంటాడు, తోడుగా ఉంచాడు. ఎలా ఉంటాడండి, తోడుగా ఉంచాడు. అసలు ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో మనం అసలు గుర్తుపట్టాం, మనం తెలుసుకున్నామండి. దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, ఇంతకాలం నుంచి పిల్లలేండి దేవుని సన్నిధిలో సాగిపోతున్నాం. పిల్లలేండి అసలు ఎన్ని తెలుసుకున్నాం, ఏం చేస్తే పిల్లలు మంచిది, ఏం చేస్తే నువ్వు అన్ని తెలుసుకుంటే పిల్లలండి దేవుని పనికి వెనకాడ ముందుకు వస్తాం. మనం తెలుసుకుంటే పిల్లలండి ఉపవాసం ప్రార్థన చేతుల్లో పిల్లలు వెనకాడ నిత్యము ప్రార్థన చేస్తుంటాం. నువ్వు ప్రార్థన విడిచిపెట్టేస్తున్నావు అంటే అర్థం ఏంటి, నువ్వు ఇంకా సంగతి తెలుసుకోలేదు. ఏది రమ్యమైందో నువ్వు తెలుసుకోలేదు, ఏది ఖ్యాతి కలదో నువ్వు తెలుసుకోలేదు. నువ్వు పిల్లలేండి కానుక పిల్లలు వెనక తీస్తున్నావు, దశభాగం నువ్వు వెనక తీస్తున్నావు అంటే ఆరాధనకు నువ్వు సమయానికి రాకుండా వెనక ఆరాధన విడిచిపెడుతున్నావు అంటే నువ్వు పిల్లలేని ఇంకా సంగతి నువ్వు పిల్లలేండి తెలుసుకోలేదు. అందరూ దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండేసారి బయట చేస్తావు పిల్లరా. ఏమండి నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నువ్వు నడిపించుకోవటం లేదంటే ఇంకా నువ్వు తెలుసుకోలేదు, ఇంకా నువ్వు తెలుసుకో. నువ్వు సంగతి తెలుసుకుంటే వెనకాడో నీ కుటుంబాన్ని అంతటి దేవుని సన్నిధిని నడిపిస్తావు. అందరూ దేవునికి స్తోత్రం. రెండోసారి బయట చేస్తావు. హల్లెలూయా. దేవుని సంగమా దేవుని ఇట్లా ఆలోచన చేయండి. పిల్లల విషయాన్ని మనం పిల్లలు అర్థం చేసుకోవాలి. మనం పూర్తిగా తెలుసుకున్నామా లేదా,
పూర్తిగా తెలుసుకున్నామా లేదా? ఇదిగో పిల్లలు మనం తెలుసుకుంటే పిల్లల అది మన యుద్ధ నుండి తీసివేయబడదంటున్నాడు. ఏం చేస్తాం? మనం ఏదైతే పట్టుకుంటామో అది మనం ఏమిటి మన యుద్ధ నుంచి ఎవరు కూడా దాన్ని ఏం చేయలేదండి, తీసివేయలేరు. అందరూ దేవునికి స్తోత్రం చెబుదామండి. ఓ మన యుద్ధం నుండి ఎవరు కూడా దానిని పిల్లలు ఏమాత్రం కూడా తీసివేయలేరు అని ప్రభు ఇక్కడ అతి స్పష్టంగా కూడా తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయన సన్నిధిలో ఉంచిన మనం పిల్లరా సంగతిని తెలుసుకున్న వారు కావాలి. మంచి గురించి మరి పూర్తిగా తెలుసుకున్న వారు కావాలి. ఏదో పిల్లలేవండి వస్తున్నాం పోతున్నాం వింటున్నాం అని చేసి కాదండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి ఓ సమస్తం ఏది మంచిదో ఏది చెడ్డదో పిల్లరా తెలుసుకునే వారం కావాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రెండు సభకి స్తోత్రం చేద్దామండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి పిల్లల ఆడపిల్లకి ఏమండి అన్ని నేర్పుతారు. ఏం చేస్తారండి? ఆడపిల్లకి ఏం చేస్తారంటే అన్ని నేర్పుతారు. తల్లి దగ్గర వంట చేయడం, తల్లితో పాటు పిల్లలు పొయ్యలు వేసుకోవడం, ఆ వంట చేయడం అవన్నీ కూడా పిల్లలకి ఏం చేస్తారు చెప్పండి? నేర్పిస్తారు. నేర్పించకపోతే ఏమంటారు? అయిపోద్దాక అమ్మ మాత్రం తెలియదు, అది కాపురం ఎత్తుందా లేదా అని అంటారా లేదా? ఎన్ని మాటలు అంటారండి? ఆమె తెలుసుకుంటేనే పెళ్లి పిల్లలు ఆమె ఏం చేస్తారు చెప్పండి? కట్టుకున్న వాడు చక్కగా కాపురం చేస్తారు. అందరం దేవునికి స్తోత్రం లేదు. మరి తెలుసుకోకపోతే ఎక్కడ తెలుస్తాం? మన దేవుని సన్నిధిలో నీవు తెలుసుకోకపోతే నీ జీవితాన్ని ఎలా నడిపించుకోగలుగుతా? దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఎలా పొందగలుగుతా? లేదే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లలు. మన పిల్లల్ని ఒక్కొక్క మాట చెప్పి పిల్లల్ని ముగించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారి పిల్లలండి ఆ గ్రామానికి వచ్చారు. ఏమండి దేవుని బిడ్డలకు వచ్చినప్పుడు మార్త వెళ్ళింది. మార్త వెళ్ళినండి అంది, అయ్యా నీవు ఉన్నట్టువైతే నా సహోదరుడు చావక ఉండును అని చేసి. అప్పుడు పిల్లలండి మార్తతో పిల్లలేమండి ప్రభు వారు అన్నారు, ఇదిగో నేను విశ్వసించినట్టయితే ఇప్పుడు నువ్వు దేవుని కార్యం చూస్తావు అని చేసి. దేవునికి స్తోత్రంగా విశ్వసించినట్టే దేవుని కార్యం చూస్తావని చెప్పి. అయితే ఈ లోపల పిల్లల తను మరియకు కబుర్పించి ఇలాగా బోధకుడు వచ్చాడు. అప్పుడు పిల్లరా మరియా అంతమందిలో పిల్లలు అంతమంది వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని ఆదరిస్తున్నారు. అయ్యో మీ ఇంటి వారు చనిపోయారు, మీ తమ్ముడు చనిపోయారు, అయ్యో బాధలో ఉన్నారని చేసి ఆమె వచ్చేసి ఆదరిస్తుంటే ఆమె ఏం చేసిందండి? అందరూ చుట్టూ ఉన్నా కానీ ఆమె గమాలు లేచి పిల్లలంటే యేసు ప్రభు అని వచ్చారని తెలిసి పిల్లలు లేచిపోయి పిల్లలు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కాదు. అలా వస్తే అప్పుడు ఏమంటారు? అసలు మన దేశంలో ఏమంటారండి? దానికి బెంకాయ సారమా, మనకు పని మాట లేకుండా వచ్చింది. ఏనండి ఏంటండి? దానికి బెంకాయ సారం ఏమీ లేదు. అందుకని ఏం చేస్తుంది? ఇలాగ బాధకుడి దగ్గర పరిగెత్తికేస్తాం. కానీ ఆమె ఏం చేసిందండి? పిల్లలు అలాగ పిల్లలు లెక్క చేయలే. అలాగ లెక్క చేయ ఎవరేమనుకుంటారు? అయ్యో ఇప్పుడు అందరూ వచ్చి నన్ను కాబట్టి పిల్లలండి చాలా దిగాలుగా ఇక ఆరాధన మానే చేసి కాబట్టి ఇక ప్రార్థన మానే చేసి ఎందుకు ఎవరి లోకాన్ని మెప్పించాలి కదా, లోకాన్ని ఒప్పించాలి కదా. దేవుని బిడ్డలారా అందరూ దేవునికి స్తోత్రంగా హల్లెలూయా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారు. దేవుని బిడ్డలారా ఆలోచించి చూడండి. ఇంట్లో ఏమన్నా చనిపోయారు అనుకోండి, 3 నెలలు 2 నెలలు బయటికి రాదు ఇంట్లో. మరి ఏమి సాగరంలో ఏం చేస్తారు? సాగరంలో ఏం చేస్తారండి? బయటకు వస్తారు, ఏదో ఓవరం అలా ఉంటారు. ఆ తర్వాత మామూలుగా పిల్లలు బయట. మరి వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు రారు? వీళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు రారు? ఒకసారి ఆలోచించి అలా సాగుతుంది పిల్లల మనం దేవుని వైపు చూడాలి, ఆయన హత్తుకోవాలి. దేవునికి స్తోత్రంగా కుడికైనా ఎడమకైనా తొలక్క పిల్లల ఆయన సన్నిధిలో మనం ఉన్నట్టయితే ఆయన మనకు ఎలా ఉంటాడండి? గొప్ప సహాయకుడుగా మనం నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. 2 స్తోత్రంగా స్తోత్రంగా. మరియా అంతమందులు కూర్చుని బయటకు వచ్చేసిందండి. వచ్చేసి బోధకుడి దగ్గరికి వచ్చింది. బోధకుడి దగ్గరికి వచ్చి దేవుడు ఇట్లా ఆలోచన ఏడుస్తూ తన సహోదరుడు చనిపోయాడని చెప్తే మరియా భయపడకుండా నీ సహోదరుడు బ్రతుకుతాడని చెప్పి వెళ్ళారు పిల్లలండి. అయితే సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గర నిలబడ్డాడు. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. సమాధి తలుపు తీయమంటే అందరూ అన్నారు, యా చనిపోయి 4 రోజులు అవుతుంది, మోసం వచ్చేస్తుంది, తలుపు తీయడం మంచిది కాదు అనేసి. లేదు తలుపు తీయమనంటే చివరికి తలుపు తీశారు. తలుపు తీసిన తర్వాత పిల్లలు ఏడ్చారు. ఇంకే సుప్రభాలు నేను అందరూ చూసాను. ఓ
ఆయన ఏడ్చాడు. ఇక్కడ ఇక్కడ ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో అక్కడ వాళ్ళందరూ కూడా పిల్లలండి ఆ మాట అనుకున్నారు, అబ్బో ఎంత ప్రేమించాడు, అందుకే ఆ కుటుంబం గురించి ఆయన ఏడుస్తున్నాడని చేసి అందరూ అనుకున్నారు. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. అలా అనుకున్నప్పుడు ఓ పిల్లలు యేసుప్రభువు చెప్పారు, లాజరు బయటికి రా అన్నాడండి. ఒక్క మాట చెప్పాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. లాజరు బయటికి రా అన్నాడు అంతే. ఇప్పుడు చనిపోయి 4 దినాలు ప్రేత వస్త్రం వచ్చాడు, చుట్టబడి అట్లా బయటకు వచ్చాడు. ఏం చేశాడండి? బయటకు వచ్చాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. కనుక పిల్లారా, అక్కడ వారి మధ్యలో మరియ ఉండిపోతే ఈ కార్యం చూడగలిగేది కాదు. వారి మధ్యలో వాళ్ళు ఉండిపోతే, లోకం మధ్యలో ఉండిపోతే కాదు, బయటకు వచ్చి యేసు దగ్గరికి రావడమే ఉత్తమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబం యేసు దగ్గరికి రావడమే ఉత్తమం. నీ పిల్లలు యేసు దగ్గరికి రావడమే ఉత్తమం. దేవునికి లోబడమే ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఏది ఖ్యాతి కాదు, ఏది పిల్ల. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయన సన్నిధి పిల్లలేమండి మనకు ఖ్యాతి. అందుకే పిల్లలు ఒక మాట ఉందండి, ఏమండి ఆ పాటలో పిల్లలకి చాలా చక్కటి మాటలు ఉంటాయి. ఏమంటే నీ సన్నిధిలో ఏది యేసు నీ సన్నిధిలో భలే మధురం. యేసు నీ సన్నిధిలో ఏమేమి మధురము, యేసు నీ సన్నిధిలో ఏమేమి మధురం. ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధుర మాధుర్యము. ఏమున్నా ఏమి లేకపోయినా నీ సన్నిధి ఉంటే మధురం. దేవునికి స్తోత్రం గారు. అందుకే వాటి కోసం వీటిని విడిచిపెట్టద్దు. ఏం చేయకూడదండి? వాటి కోసం వీటిని విడిచిపెట్టద్దు. లోకం పిల్లలు డబ్బుల కోసం పిల్లల ఆరాధన విడిచిపెట్టద్దు. కూలి కోసం ఆరాధన విడిచిపెట్టద్దు. బంధువుల కోసం ఆరాధన విడిచిపెట్టద్దు. ఈ పిల్లలండి లోక భోగాల కోసం పిల్లలకి ఆరాధన విడిచిపెట్టద్దు. దేవునికి లోబడ్డ విడిచిపెట్టద్దు. దేవుని బిడ్డ ఆత్మీయతను విడిచిపెట్టొద్దండి. పూర్తిగా పిల్లలండి విలువైనది ఆయన సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేలైనది ఆయన సన్నిధి. దాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, గట్టిగా పట్టుకున్నాం, దానికోసం ప్రయాసపడినాం. ఇదిగో ఈ మరియా మార్తలు పిల్లలండి ఆ జనం వచ్చి లేచి బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉండటం పిల్లల యేసు పిల్లల అక్కడికి వెళ్ళి వాళ్ళు వదాల్సారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? యేసు దగ్గరికి వచ్చారండి. స్తోత్రం చెప్దామా? 2 స్థానాలకి స్తోత్రం. లోకంలోకి యేసు వెళ్ళలేదు, యేసు వెలుపలే ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా. లోకం విడిచిపెట్టి నువ్వు బయటికి రా. ఆయన దగ్గరికి వస్తే మంచిది, ఆయనకు లోబడితే మంచిది, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మంచిది, ఆయన సన్నిధికి వస్తే మంచిది, నీ కుటుంబానికి పిల్లలు దేవుని సన్నిధిని నడిపించుకుంటే మంచిది, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే మంచిది, దేవుని సన్నిధిలో నువ్వు విధేయుడు అయితే మంచిది. అదే నీకు ఖ్యాతి, అదే నీకు ఘనత, అదే నీకు మహిమ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం చెప్తామండి. యోసేపు అలాగ నిలబడ్డాడండి. యోసేపు అలాగ నిలబడ్డాడు కనుక ఏ ప్రసవం మీద ఏ ప్రసవైతే ఆయనకి పిల్లలేమండి ఆయన చిన్న చూపు చూశాడు. ఏ ప్రజల మధ్య అయితే ఖైదీగా బానిసగా ఉన్నాడు, ఆ ప్రజలకి ఆయన నాయకుడు అయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం. ఆ ప్రజలకి ఏమయ్యాడు చెప్పండి? ఆయన నాయకుడు అయ్యాడు. ఆయన నీ దేవుడు నిలబెట్టి దేవుడైనా. ఎందుకంటే ఆయన శోధించినప్పుడు, అనేక రకాల శ్రమలు బాధలు పెట్టి శోధించినప్పుడు నిలబడ్డాడు యోసేపు. ఆయన విడిచిపెట్టి మాత్రం కూడా వెళ్ళలేదు. అలా ఉన్నాడు కనుకని దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి? ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఉన్నతమైన దావీదును కూడా అలాగే ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దానియేలును అలాగే ఉన్నతమైన స్థితిలో, దేవుడు అలా కాపాడాడు. గిద్యోనును దేవుడు అలాగే ఉన్నతంగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు నేను కూడా ఏది విలువైనదో, ఏది పిల్లలేమండి నీచమైనదో తెలుసుకుంటున్నామా? అసలు గ్రహించామా? దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రంగా. కొంతమంది ఏళ్ళ తరబడి దేవుని సన్నిధిలో ఉంటారు, కానీ ఏది విలువైందో, ఏది పిల్లలేమండి ఖ్యాతి గలదో పిల్లలు గ్రహించని పరిస్థితి. ఒకసారి దేవుని బిడ్డలను ఆలోచించి, ఒక ఊళ్ళో
ఏమండి, భర్త చనిపోయాడు, పిల్లలతో పుల్లిరండి ఆమె. అయితే ఆ యొక్క బలహీన పరిస్థితుల్లో, ఆ యొక్క దిక్కులేని పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువును పిల్లలేవండి ఆ ప్రార్థన చేసుకుంది. దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని పిల్లలేవండి ఆ రక్షణ పొందింది. అయితే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఎంతో నమ్మకంగా పిల్లలని మందిరంలో ఉంటున్నాను, దేవుడు ఆశీర్వదించాడు. ప్రభుత్వం పిల్లలకు ఆర్థిక సహాయం చేసింది. ఒక చిన్న కిల్లి కొట్టెట్టుకుందండి. ఏం కొట్టెట్టుకుందండి? చిన్న కిల్లి కొట్టెట్టుకుంది. ఆ కిల్లి కొట్టు కాస్త కిరణా కొట్టేయింది. ఆ కిరణా కొట్టు కాస్త పిల్లలు పెద్ద కొట్టేయింది. ఆ పెద్ద కొట్టు కాస్త పిల్లలండి టోక్ కొట్టు అయిపోయింది. ఇంకా జిల్లాలో అదే పిల్లలండి పెద్ద కొట్టు అయిపోయింది. దేవుడికి స్తోత్రంగా హల్లెలూయా. ఎంత అంటే దేవుడు వీళ్ళ ఆలోచన చుట్టుప్రక్కల అందరికీ పిల్లలండి పిల్లలు సఫలం చేసేంత పెద్ద కొట్టు అయిపోయింది. అయితే పిల్లలండి పిల్లలు పెద్దలు లేరు. ఆ పిల్లలు పెళ్లి చేసింది. ఆ పిల్లలు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు పెళ్లి చేసి పిల్లల పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఈ రోజు ఎలా ఉందనంటే ఆ మందిరంలో దేవుడు ఏ కార్యక్రమం జరిగినా పిల్లలు ఆ ఖర్చంతా ఇవిడే. దేవుడికి స్తోత్రం కలిగి ఆ ఖర్చంతా కూడా ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టి ఆ ఖర్చంతా ఈవిడ పెట్టేసి ఏది కూడా పిల్లలు ప్రతి వారం పిల్లరా పాస్టర్ గారికి కావాల్సిన యక్షాలన్నీ కూడా ఈవిడే పంపించేస్తారు. ఏమంటే పిల్లల మనుషుల చేత పంపించేస్తాం. ఏం కావాలో ఏమిటో పనులతో ఎంత ఇది కావాలని ఇంకా చెప్పనవసరం లేదు. పిల్లలు పంపించేది వద్దనే చేసా ఫోన్ చేసుకుని చెప్పాలి తప్ప నువ్వు మాత్రం పిల్లలు అలా పిల్లలు దేవుడు పిల్లలు ఆలోచన చేయ ప్రయత్నం. అయితే మనవరాలు పెళ్ళి అయిందండి. ఏమైందండి? మనవరాలు పెళ్ళి. దేవుడికి స్తోత్రంగా మనవరాలు పెళ్ళి అయితే పిల్లరా దేవుడు బిడ్డలారా ఏమండి అమ్మో కుర్ర డాక్టర్ చదివాడు. దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లలు మంచి పిల్లల స్థితిగతులు ఉన్నారు. ఇక ఆనందం ఎక్కువైపోయింది దేవుడికి. ఈ ముసలామక పిల్లలంటే ముచ్చట్లు చూడండి. దేవుడు బిడ్డలారా ఆలోచించండి. పిల్లలు ఇంతవరకు ఎంతో నమ్మకంగా ఉంది. ఆ రోజున దేవుడు బిడ్డలారా ఈ కొత్తగా పెళ్లి అయిన జంటని అది ఇంటికి పంపిస్తా ఉన్నా. ఇంటికి పంపిస్తున్నప్పుడు ఇంక మాత్రం కూడా పిల్లలు రాగలేక పిల్లలు ఏదో గత ఆనందంగా గత ఉత్సాహంగా ఏదో చేసి గుమ్మడికాయ తీసుకుని పిల్లలు దాని మీద ఆర్థిక పూర్వకులు వెలిగించి తిప్పి పిల్లలు తగ్గిపేసింది. ఏంటి దిష్టి తీసేసి పిల్లలు మూసే చేసి పిల్లలు ఇసిరేసిందండి. అప్పుడు ఆ కారు పిల్లలు వెళ్ళిపోతుంది. ఈమె ఎదురొచ్చింది. ఆ కారుకి ఏమేమొచ్చిందండి? ఎదురొచ్చి పిల్లలను పంపించేసింది. పిల్లలు ఆ కారు పిల్లలు గీతలో దాటింది. ఇప్పుడు పిల్లలు గుమ్మం దాటలేదు పడిపోయింది. కాలు చేతులు లాగేసింది. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. దేవుడికి స్తోత్రంగా కాలు చేయబడిపోయింది. పిల్లలండి నోరు రావటం లేదు. ఇంకా అలాగే ఉండి పిల్లలు బతుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. దేవుడి మీద ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రంగా చాలా ట్రీట్మెంట్ చేశారు. తెలిసి పాస్టర్ గారు చాలా బాధపడ్డాడు. ఏంటి సంఘంలో ఎంత బలమైన బిడ్డలుగా అయిపోయింది, ఎంతో నమ్మకస్తులు ఈవిడికి తెగులు వచ్చేసింది. మిగతా వాళ్ళకి నేను ఏ బోధ చెప్పనా అని చేసి ఆయన చాలా బాధపడతా వెళ్ళిపోయాడు. సంఘం మందిరం ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రార్థన చేశాడు. పాస్టర్ గారు ప్రభువా ఏంటి నాయనా నేను మందిరంతో ఏం చెప్పను, మిగతాతో ఏం చెప్పను, నీ దేవుడితో గొప్పడు కదా, నీకు ఎంత చేసిన ఆవిడకి ఎలాగైపోయింది ఏంటంటే నేనేం సమాధానం చెప్పను నేను అని చేసి పిల్లరా ఏడుతూ ప్రార్థన చేశాడు. ఇది కోడలు గట్ట విన్నారు, అందరూ విన్నారు. పిల్లలండి కానీ ఎక్కడో నోరికి ఏం చెప్పడం లేదు. సరే పిల్లలండి అందరితో పాస్టర్ గారితో పాటు అందరూ ఏడు చేశారు. కానీ అందరూ ఏడుపువేరు, పాస్టర్ గారు ఏడుపువేరు. పాస్టర్ గారు పిల్లలకు అనారోగ్యం ఉండగా చూస్తున్నాడు తప్ప ఎందుకు వచ్చిందా తెలియదు, ఎందుకు వచ్చిందో తెలుసు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అయిపోయింది. దేవుడి బిడ్డలను ఆలోచన చేయండి. ఓ వారం రోజులు పిల్లలు 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ ఇంటికి తీసుకెళ్ళండి. ఈ కాలు చేయరాదు, ఈ కాలు చేయరాదు, నోరెత్తి ఇక పిల్లలు వస్తాను. పిల్లలు అలా పడిపోయింది. ఆ మంచం మీద ఉంటుంది. పిల్లలు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తే మళ్ళా పిల్లలు ఇవ్వండి పిల్లలు ఇంటికి వచ్చింది. ప్రార్థన చేయడం మళ్ళీ వచ్చాడు. వచ్చి పిల్లలు ఇవ్వండి సరే పిల్లలు కూర్చున్నాడు, బాధపడుతున్నాడు. దేవుడు ఎలా చేశాడు ఏంటండి, దేవుడు ఎలా చేయడు ఏంటని అంటున్నాడు. అప్పుడు పిల్లల ఆందులు కోడలు పిల్లలు ఇవ్వండి ఇంకా తట్టుకోలేక పిల్లలు చెప్పేస్తుంది. అయ్యారు అస్తమాతం దేవుడు ఎలా చేయడు, దేవుడు నానొద్దండి అయ్యారు. మీకు తెలియని విషయం కూడా ఉందని నేను మీకు చెప్తానని చేసి ఏమైందమ్మా మా అత్తగారు ఎలా చేసిందండి. వద్దత్తయ్య అంటే పర్లేదు
అది మన వాళ్ళు మాస్టర్ దెబ్బలాడతారనంటే ఆ చూస్తాడేంటి అని ఉంది. రోజు ఇంటికి ఏం చేస్తుంది? పట్టింపులు పంపించేస్తుంది, ఏమంటే వారానికి ఒకసారి ఎచ్చాలు పంపించేస్తుంది. అప్పో ఇక ఏ కార్యక్రమం అయినా సరే, గుళ్ళో ఉపవాసపూటాలైనా ఉజ్జీపూటాలైనా, మాస్టర్ గారి పిల్లలు ఏదైనా కార్యక్రమం అయినా ఇవిడే ఖర్చు అంతా దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండోసారి పైకి స్తోత్రం. పిల్లలు మాస్టర్ గారు అమ్మాయి పెళ్ళి అయితే పిల్లలేమండి, పోనంత కట్నం ఈవిడే ఇచ్చి ఈ పిల్లలుగా ఏమంటే ఎంతో చేసింది, ఇన్ని చేసింది కదా. ఇప్పుడు ఏముంది? అక్కడ చూస్తాడేంటి? ఎవరు చూస్తాడు? మాస్టర్ చూడాలి సార్. చూసి ఏం చేస్తాడు? నాకు అర్థంగా కలుగుతాను. చూసి ఏం చేస్తాడు? ఇలాగైపోయినా మన సరిగ్గా బాగు చేయలేదేమో అని అనుకుంటాడు. అంతకన్నా ఏం చేయగలుగుతాడు? ఏదైనా చూసేవాడు ఆయన. దేవునికి స్తోత్రంగా. ఎవరు చూస్తాడండి? ఆయన చూస్తాడు. ఆయన చూస్తాడు. దేవుని బిడ్డలను ఆలోచించాడు. దిష్టి తీసేసి పొంగిపోయి పిల్లలు చేసిన పనికి దేవుని బిడ్డలను ఆలోచించి ఈ పరిస్థితి వచ్చిందండి. అప్పుడు మాస్టర్ గారు బాధపడుతుంది, ఏ లోపం లేదయ్యా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ అందు ఏ లోపం లేదయ్యా అని చెప్పి పిల్లలు ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభా ఈ యొక్క తల్లి నువ్వు కనికరించు, నేను అమ్మాయి మార్గమే కృప చూపించమని చేశాను. దేవుని బిడ్డలను ఆలోచించాను. అందరూ దేవుడికి అందుకు నోరిచ్చాడు దేవుడు. ఆ రోజు పిల్లలు మాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నోరిచ్చాడు. నోటితో సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్దామా? రెండోసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏది నీచమైనది, ఏది ఘనమైనదో ముందు గుర్తుపట్టు, దాన్ని అనుసరించు. అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. నేను ఎంత వంట చేస్తానంటే ఎలాంటి వంట చేస్తానంటే ఇత్తడి ప్రకారం ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రకారం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రకారంగా చేస్తానంటున్నాడు. దేవుని వీళ్ళ ఆలోచన చేయండి. చూడండి, ఇదిగో మరియ పక్షంగా ప్రభు మాట్లాడుతున్నాడు. మరి సమాధానం చెప్పడం లేదు. మరి ఉత్తమమైన నేర్పించుకుని అక్కడే ఉంటుంది. ప్రభు పాదాల దగ్గర ఉందట. మరి నీవు నేను కూడా ఉత్తమమైన దాన్ని పిల్లలకి ఎన్నుకుని పిల్లలు ఆయన పదాల చెత్తే నిలిస్తే దేవుని బిడ్డల ఆలోచన ఆయన మనలను బలవంతులుగా నిలిపే దేవుడైనాడు. మన ముందు రోగం నిలవదు, మన ముందు సమస్యలు నిలవవు, మన ముందు మన శత్రువు నిలవడం. ఎవరైనా సరే బలాలు పారిపోవాల్సిందే. దేవునికి స్తోత్రంగా. అటువంటి బలవంతులుగా ఆయన నిన్ను నీ కుటుంబానికి తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధంగా ఆయన ప్రణాళికలు ఉన్నాయి. మరి ఆయన దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధపడతావా? నువ్వు మాత్రం ఆయన ఇంట్లో చేర్చుకుంది. ఇంట్లో చేర్చుకుంటే సరే ఫోటో తీసుకెళ్ళచ్చు, గుళ్ళోకి వచ్చేసి బాప్తిసం నీ హృదయం పుల్లలు దేవుడికి స్తోత్రం. నీ హృదయంలో ఆయనే చేర్చుకుంటే ఎవరిని చేర్చుకో. దేవుడికి స్తోత్రంగా. ఆయనకి స్థానం మరెవరికి స్థానం ఇవ్వద్దు. ఆయనకి విలువి మరెవరికి విలువ ఇవ్వద్దు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయన ముందు పిల్లలన్నింటినీ కూడా తీసిపారే. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నాను అంత నా కలిగి ఉన్నదంత పెంటగా ఎంచుకుంటున్నాను అని చేశాను. నీ ఆస్తులు పెంటగా ఎంచుకో, నీ అందాన్ని పెంటగా ఎంచుకో, నీ యొక్క పిల్లలు బంధువుల పిల్లలు నీకున్న బలమంతా పెంటగా ఎంచుకో. ఆయనే సర్వం నీకని చేసి ఆయననే నీ బలంగా పిల్లలు ఎంచుకో. దేవునికి స్తోత్రంగా. ఆయన కలిగి ఉండడమే సౌందర్యంగా ఎంచుకో. ఆయనకు లోబడి ఉండడమే పిల్లలు నీకు ఘనతగా ఎంచుకో. అలాగే ఉంటే గణపరచబడతా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దామండి.